శ్వేత ఎంపీపీఎస్ ఎక్కువ. నేను ఈరోజు మ్యాథ్స్ టీఎల్ఎంలో భాగంగా మ్యాజిక్ చేస్తున్నాను. దీని నుంచి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ 1 to 100 నెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. తర్వాత వాళ్ళకి ఎక్కువ బిఫోర్ ఆఫ్టర్ నెంబర్ కన్ఫ్యూజ్ అవుతుంటది స్టార్టింగ్ లో. దాని గురించి మనం ఇలా ఈ బోర్డుని యూజ్ చేసి బిఫోర్ ఆఫ్టర్ చెప్పొచ్చు. బిఫోర్, ఇది బిట్వీన్, ఇది ఆఫ్టర్. పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఫస్ట్ క్లాస్ లో. వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి మనం ఇలా చూపించవచ్చు అనమాట. దీని ద్వారా నెక్స్ట్ దీని ద్వారా గ్రేటర్ దెన్ లెస్ దెన్ చూపించవచ్చు. ఇది గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ వాడచ్చు. మనం ఈ బోర్డు మీద ఎక్కడైనా పెట్టి పిల్లలకి చెప్పొచ్చు అనమాట. దీని ద్వారా వచ్చేసి మల్టీపర్పస్ యూజ్ అన్నమాట. ఇది దీని ద్వారా 1 యాడ్ చేయడం ద్వారా 1+1 ఎంత 2, 1+2 ఎంత 3, 1+3 ఎంత 4. ఇలా మనం ఈ బోర్డు మీద ఎక్కడైనా పెట్టి మనం అడిషన్ అనేది నేర్పించవచ్చు. 1 నుంచి 9 వరకు అడిషన్స్ నేర్పించవచ్చు. నెక్స్ట్ ఇలా మైనస్ కూడా నేర్పించవచ్చు. 10 - 1, 10 - 2, 10 - 3. అలాగే ఈ బోర్డు మీద ఎక్కడైనా పెట్టచ్చు అనమాట. 30 - 1, 30 - 2, 30 - 3 ఎంత అనేది చూపించవచ్చు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది 10s యాడ్ చేయడం వల్ల ఏమి వస్తాయి? 10 + 10, 10 + 10 ఎంత 20, 10 + 20 ఇలా చూపించవచ్చు అనమాట. దీని ద్వారా మనం ఇది సబ్ట్రాక్షన్. 90 - 10, 80. 90 - 20, 80. 90 - 10. ఇలా ఇది బోర్డు మీద ఎక్కడైనా పెట్టి సబ్ట్రాక్షన్ అనేది ప్రయత్నించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2 × 2 డయాగ్నల్స్ అనమాట. 5th క్లాస్ లో ఉంటుంది మనకి. ఈ 2 సమ్ చేసినా ఈ 2 సమ్ చేసినా సేమ్ వస్తుంది అనమాట. ఇలా మ్యాజిక్ గా ఫీల్ అవుతుంది బాగా పిల్లలు. ఇది బోర్డు మీద ఎక్కడైనా పెట్టి అలా చేయొచ్చు. నెక్స్ట్ 3 + 3 డయాగ్నల్. ఇది కూడా ఈ 3 యాడ్ చేస్తే సేమ్ వస్తుంది టోటల్. ఈ 3 యాడ్ చేస్తే కూడా సేమ్ వస్తుంది. పిల్లలకి అడిషన్స్ బాగా అండర్స్టాండ్ అవుతుంది ఈ డయాగ్నల్స్. ఇది ఇలా పెడితే 10 టేబుల్ వస్తుంది. ఇక్కడ 10 టేబుల్, 10 × 1 = 10, 10 × 2 = 10, 3 = 10 అలా టేబుల్ మీద. ఇదైతే మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు సార్. ఇది 55 ఉంది ఇప్పుడు. 55 - 1 చేస్తే ఎంత? 54. +1 చేస్తే ఎంత? 56. -10 చేస్తే ఎంత? -20 చేస్తే 35. +10, -10 అంటే వాళ్ళకి ఓవరాల్ గా తొందరగా రావడానికి ఐడియా ఉంటుంది అనమాట. +9, +11, మైనస్ ఇలా చూపించవచ్చు దీని ద్వారా. ఇది 4+4 మ్యాట్రిక్స్ సార్. 4+4 డయాగ్నల్స్ సేమ్. ఈ 4 యాడ్ చేస్తే సేమ్ వస్తుంది. ఈ 4 యాడ్ చేస్తే సేమ్ టోటల్ వస్తుంది అనమాట. మొత్తం మల్టిపుల్ యూజ్ చేస్తాం. 1 నుంచి 5th క్లాస్ వరకు యూజ్ చేయొచ్చు. ఇది అసెండింగ్, డిసెండింగ్. ఇది డిసెండింగ్, అసెండింగ్. ఇది స్మాల్ టు బిగ్, స్మాలర్. ఇది ఎక్కడైనా పెట్టి మనం చూపించవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది ప్రైమ్ నెంబర్స్. ఇలా పెట్టి మనకి ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే తెలుస్తుంది. ప్రైమ్ నెంబర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ ఇలా పెట్టి ఈవెన్ నెంబర్స్ వస్తాయి సార్. ఈవెన్ నెంబర్స్ అన్ని మనకి 1 నుంచి 100 వరకు ఈవెన్ నెంబర్స్, 99 వరకు. నెక్స్ట్ ఇది ఆల్ నెంబర్. ఆ నెంబర్ 1 నుంచి 5th క్లాస్ వరకు బాగా యూజ్ అవుతుంది సార్ మీ పిల్లలు అనేది. దీని ద్వారా నెక్స్ట్ ఇది కూడా యూజ్ చేయొచ్చు సార్. ఇప్పుడు 2 + 2 1 2, మళ్ళీ 1 to 4, 1 to at least 6. రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్ అని కూడా చెప్పవచ్చు.